అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఏపీఎఫ్ అగ్రి న్యూస్ ఎపిసోడ్ 2. ఈ వారం వాతావరణ విషయానికి వస్తే 21, 22 తేదీల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. 21 రోజు ఒక మాదిరిగా 22 రోజులు మాత్రం అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఈ 2 రోజులు మినహాయిస్తే 23 నుంచి 27 వరకు ఎలాంటి వర్షాలు లేవు. గాలి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ ఉంటుంది. ఉప్పుకి కలర్ వేసి నకిలీ డిఏపిగా అమ్ముతున్నారు. ఇది పెద్దంబర్పేట్ హైదరాబాద్ లో ఒక రైతు ఫిర్యాదు చేయడంతో ఇది బయటపడింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ 2 రోజుల్లో వర్షాలు పడడంతో ప్రతి రైతులు కింద అడుగు మందు వేయడానికి గానీ మీద పై మందు కొట్టడానికి గానీ సిద్ధమవుతున్నారు. ఒకసారి అక్కడ ఏం వాడాలో మనం తెలుసుకుందాం. పత్తి 20 నుంచి 40 రోజుల మధ్యలో ఉంటే మనకు అడుగు మందుగా 20 కానీ 14-35 కానీ ఏదైనా ఒక బస్తా పర్ ఎకర్ వాడుకోవచ్చు. ఇక్కడ మీకు 20 14-35 ఒకటే ధరకు వస్తే 14-35 వాడుకోవచ్చు. ఇందులో 20 లేదా 14-35 ఏది వాడినా హ్యూమిక్ యాసిడ్ కలిసి ఉన్నది ఏదో ఒకటి కలపడం ద్వారా వేరు వ్యవస్థ బలపడి మొక్క పచ్చగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక పై మందు విషయానికి వస్తే రైతులు ముందు మోనోక్రోటోఫస్ పావు మరియు ఆసిఫేట్ పావు 2 కలిపి కొట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు మోనో బ్యాన్ అయినందువల్ల అస్టిమాప్రైడ్ 100 to 250 grams per acre, imidacloprid 250 ml per acre, thiamethoxam 250 grams per acre, acifate 50%, imidacloprid 1.8% SL. ఇది మనందరికీ లాన్సర్ గోల్డ్ గా పరిచయం. ఇది 500 grams per acre. ఈ 4 కాంబినేషన్ లో మీరు ఏ మందు అయినా మొదటి స్ప్రేగా వాడుకోవచ్చు. పైన చెప్పిన 4 మందుల్లో మీకు ఏది అందుబాటులో ఉంటే అది వాడుకోవచ్చు. ఒకవేళ మీకు మోనో అందుబాటులో ఉంటే మోనో కూడా వాడుకోవచ్చు. ఈ 4 మందుల్లో మీరు ఏ మందు స్ప్రే చేసినా 319 1 kg per acre లేదా హ్యూమిక్ యాసిడ్ కలిగి ఉన్నది కలిపి స్ప్రే చేయడం వల్ల మొక్క పచ్చగా మరియు బయోటిక్ ఏబయోటిక్ స్ట్రెస్లకు గురి కాకుండా మొక్కకు తోడ్పడుతుంది. ఇక రెండో స్ప్రే విషయం మనం చూసుకుంటే ఇక్కడ రెండో స్ప్రేలో మనం ఉధృతికి తగ్గట్టు మందును మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు పచ్చదొమ్మ ఉంటే ఫ్లోనికామైడ్ అనే రసాయనం మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇది ఉలాలలో మరియు అపాచీలో రెండిట్లో ఉంటుంది. ఉలాలా వచ్చేసి మనకు 60 grams per acre, అపాచీ వచ్చేసి మనకు 250 grams per acre. అపాచీలో మనకు ఫిప్రోనిల్ మరియు ఫ్లోనికమైసిడ్ ఉండడం వల్ల మొక్క మెత్తదనానికి కూడా తోడ్పడుతుంది. ఒకవేళ మీకు తెల్లదోమ మరియు పేనుబంక సమస్య ఉంటే థయామిథాక్సామ్ 250 grams లేదా ఇమిడాక్లోప్రిడ్ 250 ml per acre వాడుకోవచ్చు. ఒకవేళ మీకు పిండి నల్లి సమస్య ఉంటే ప్రొఫెనోఫాస్ 50% కాంబినేషన్లో ఉన్న ఏ రసాయనమైనా మీరు వాడుకోవచ్చు. ఒకవేళ మీకు పురుగు ఉధృతి ఎక్కువ ఉంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ 250 grams లేదా 150 grams ఉధృతికి తగ్గట్టు మార్చుకోండి. అది అందుబాటులో లేనప్పుడు క్లోరాంటనిలిప్రోల్ కోరాజన్ 60 ml per acre కూడా వాడుకోవచ్చు. ఒకవేళ మీకు పురుగు దోమ 2 కలిపి ఉంటే థయామిథాక్సామ్ 12.5% ప్లస్ లాండాసైలోత్రిన్ 9.5% మనందరికీ అల్లికగా పరిచయం. ఈ రసాయనం ఏ కంపెనీలో ఉన్నా అది వాడుకోవచ్చు. ఒకవేళ మీ ప్రాంతంలో వర్షాలు కొట్టకుండా పత్తి బెట్ట పరిస్థితిలో ఉండి వడబడుతూ ఉంటే 319 1 kg per acre లేదా యూరియా 2 grams per liter నీటికి కలిపి వాడుకోవడం వల్ల పత్తి వడబడకుండా కాపాడుకోవచ్చు. ఈ వారం ఇంతే, మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. ధన్యవాదాలు.